హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. ఇంత జ్యూసీగా కలర్ఫుల్గా అద్దరిపోయే రుచితో రిబ్బన్ నూడిల్స్ ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే బయట ఫుడ్ కి మీ ఇంట్లో వారంతా ఖచ్చితంగా గుడ్ బై చెప్పేస్తారు. నమ్మండి, పర్ఫెక్ట్ గా నేను చెప్పినట్లు ఫాలో అయి చేశారంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక ఒక రెబ్బ కరివేపాకు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఓ నిమిషం పాటు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు బంగాళదుంప ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేగనివ్వండి. రిబ్బన్ నూడిల్స్ పొడుగ్గా ఉంటాయి కాబట్టి నేను వెజిటబుల్స్ అన్ని ఆల్మోస్ట్ పొడుగ్గానే కట్ చేసుకున్నాను. లేదంటే మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. ఈలోపు నూడిల్స్ కోసం పిండి కలుపుకుందాం. బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలిపి పావు స్పూన్ నూనె వేసి పైన అంతా కలిపి మూత పెట్టి ఉంచండి. ఇలా వేగిన బంగాళదుంపల్లో పావు కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసి మరో నిమిషం వేయించండి. పొడుగ్గా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, బాగా సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసి మరో 3 నిమిషాలు వేయించండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. ఇంత టేస్టీగా హెల్తీగా తినాలంటే అంత ఇంట్రెస్ట్ గా వండి పెట్టేవారు ఉండాలి. అలా వండి పెట్టేవారు ఉండాలంటే మనకి రాసి పెట్టి ఉండాల్సిందే. ఇప్పుడు ఒక చిన్న టమాటా క్యూబ్స్ లా కట్ చేసి వేసి అంతా కలిపి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటూ మరో 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు పావు స్పూన్ కారం, పావు స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకుంటూ మరో 5 నిమిషాల పాటు వేయించండి. ఈలోపు మనం రిబ్బన్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాం. నేను కలిపిన ఈ పిండి ముద్దకి మీడియం సైజు చపాతీలు 2 అవుతాయి. ఓ గిన్నెలో పెద్ద లోటాడు నీళ్లు పోసి ఓ స్పూన్ రాక్ సాల్ట్ వేసి బాగా మరగనివ్వండి. చపాతీని గుండ్రంగా చేయాల్సిన అవసరమే లేదు. రెక్టాంగిల్ షేప్ లో ఇలా పొడుగ్గా చేసి అరాంగుళం వెడల్పు ఉండేలా ఇలా పొడుగ్గా కట్ చేసి పొడిపిండి చల్లి అన్నీ రెడీ చేసి మరుగుతున్న నీటిలో ఈ నూడిల్స్ 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లోనే 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికిన నూడిల్స్ ని వెంటనే తీసి చల్లని నీటిలో వేయండి. 1/2 నిమిషంలో నీరంతటిని వంపేసి వడబుట్టలో వడేయండి. ఇలాగా ఇప్పుడు వేగిన ఈ వెజిటబుల్స్ లో మనం రెడీ చేసుకున్న నూడిల్స్ ని వేసి పావు స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అర స్పూన్ కసూరి మేతి వేసి ఉప్పుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఇలా అంతా కలిసేలా కలిపి 1 టేబుల్ స్పూన్ టమాటో కచప్ కూడా వేసి అంతా కలిసేలా మరోసారి కలిపి వేడిగా సర్వ్ చేశారంటే ఒక్క ప్లేట్తో ఆగరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.